మాయా క్రిస్మస్ కేక్. ఈ కథ ఒక ఉల్లాసవంతమైన అమ్మాయి జెసికా గురించి. ఆమె వృద్ధురాలైన తన అమ్మమ్మతో కలిసి నివసిస్తూ ఉండేది. జెసికా తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో మరణించారు. జెసికా చదువులో చాలా చురుకైన అమ్మాయి. స్కూల్లో చదువైపోయిన తర్వాత జెసికా ఇంకా చదవాలి అనుకునేది. కాని తన అమ్మమ్మ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో తను చదువు మానేస్తుంది. ఇంటి ఖర్చుల కోసం జెసికా ఒక బేకరీలో పనికి చేరుతుంది. రోజూ బేకరీలో పనిచేస్తూ ఉండడంతో జెసికా మెల్లిమెల్లిగా టేస్టీ కేక్ తయారు చేయడం నేర్చేసుకుంటుంది. జెసికా చేసే కేక్ చాలా రుచిగా ఉంటుంది. అందువలన బేకరీ చాలా బాగా నడిచేది. జెసికా పనితనం చూసి బేకరీ యజమాని అయిన రేవతి కూడా చాలా ఆనందించేది. కాని రేవతికి చాలా అత్యాశ, ఇంకా స్వార్థపరురాలు కూడా. ఆమె జెసికాతో అన్ని పనులు చేయించేది, కాని డబ్బు మాత్రం చాలా తక్కువ ఇచ్చేది. జెసికా, నువ్వు కేక్స్ చాలా బాగా చేస్తున్నావు. ఇలాగే ఇంకా శ్రద్ధగా పని నేర్చుకో. అలాగే అమ్మగారు, థ్యాంక్ యూ. ఇలా జెసికా బేకరీలో పనిచేస్తూ తన అమ్మమ్మకు వైద్యం చేస్తూ ఉండేది. అలా ఒకరోజు, జెసికా, ఎల్లుండి క్రిస్మస్ కదా, మనకు చాలా కేక్ ఆర్డర్స్ వచ్చాయి. నీ చేతి కేక్ అందరికీ బాగా నచ్చుతుంది. నువ్వు రోజూ చేసే పని కంటే రేపు ఎక్కువసేపు పని చేయాల్సి ఉంటుంది. నీకు ఇంకో 20 రూపాయలు ఎక్కువిస్తాలే. అలాగే అమ్మగారు, మీరు ఏమీ టెన్షన్ తీసుకోకండి. నేను అన్ని ఆర్డర్స్ టైంకి కంప్లీట్ చేస్తా. చాలా మంచి మాట చెప్పావు. అమ్మగారు, మీరు ఏమీ అనుకోనంటే ఒక చిన్న సహాయం కావాలి. పర్లేదు, చెప్పు. ఎల్లుండి క్రిస్మస్ కదా, నాకు ఒక చిన్న కేక్ ఇవ్వగలరా? నేను మా అమ్మమ్మతో కలిసి కేక్ కట్ చేయాలి అనుకుంటున్నాను. జెసికా మాటలు విని రేవతి మనసులో ఇలా అనుకుంటుంది, వామ్మో, ఇదేంటి ఇలా అంటుంది? ఇప్పుడు దీనికి నేను కేక్ ఇవ్వను అంటే రేపు పనికి రాదేమో. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. అలాగే జెసికా, తీసుకెళ్దువులే. రేవతి అలా అనగానే జెసికా ఎంతో సంతోషించింది. ఆ రోజు రాత్రి జెసికా తన అమ్మమ్మతో ఇలా అంటుంది, అమ్మమ్మ, రేపు నీ కోసం నేను ఒక క్రిస్మస్ కేక్ తీసుకుని వస్తాను. ఈ పేదరికం వల్ల మనం క్రిస్మస్ వేడుకలు ఎప్పుడూ చేసుకోలేదు కదా, అందుకని నేను మా యజమానిని కేక్ ఇవ్వమని అడిగాను. తను చాలా మంచిదమ్మమ్మ. నేను అడగగానే తీసుకుని వెళ్ళు అని చెప్పింది. అవునా నా చిట్టి తల్లి, చూస్తూ ఉండగానే నువ్వు ఎంత పెద్దదానివైపోయావు తల్లి. ఇంటి భారం మొత్తం నువ్వే మోస్తున్నావు. ఇక పడుకో తల్లి, మళ్ళీ రేపు పొద్దున్నే నువ్వు పనిలోకి వెళ్ళాలి కదా. సరే అమ్మమ్మ, నువ్వు కూడా పడుకో. గుడ్ నైట్. ఇక మరుసటి రోజు ఉదయాన్నే జెసికా ఎప్పటిలాగే బేకరీకి వచ్చి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కాసేపటికి జెసికా అన్ని కేకులు తయారు చేస్తుంది. తన పని మొత్తం పూర్తి అయిన తర్వాత జెసికా రేవతి దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది, అమ్మగారు, కేక్స్ అన్నీ నేను రెడీ చేసేశాను. ఇక నేను వెళ్ళి వస్తాను. సరే వెళ్ళు. ఇదేంటి, అమ్మగారు నేను వెళ్తున్నాను అంటే కూడా కేక్ ఇవ్వడం లేదు? బహుశా తను మర్చిపోయి ఉండొచ్చు. అలా అనుకుంటూ జెసికా తనకు కేక్ ఇవ్వాలి అన్న సంగతిని రేవతికి గుర్తు చేస్తుంది. అప్పుడు రేవతి కోపంగా ఇలా అంటుంది, ఏంటి, 800 రూపాయల కేక్ నీకు ఫ్రీగా ఇవ్వాలా? నీకు కేక్ ఇస్తే నాకు నష్టం వస్తుంది. అంతలా కేక్ తినాలని కోరిక ఉంటే నీ డబ్బులతో కొనుక్కని తీసుకువెళ్ళు. అదేంటమ్మగారు, నిన్న మీరే కదా కేక్ ఇస్తాను అన్నారు. ఈరోజు ఇవ్వనంటున్నాను. నువ్వు ముందు వెళ్ళిక్కడి నుంచి, కస్టమర్లు వచ్చే టైమైంది. రేవతి అలా కసురుకోగానే జెసికా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనకు ఇంటికి వెళ్లాలనిపించకపోవడంతో అలా నడుచుకుంటూ వెళ్లి ఒక నది ఒడ్డున కూర్చుంటుంది. తనకు తన అమ్మా నాన్న గుర్తుకు వస్తారు. తను ఏడ్చుకుంటూ ఇలా అనుకుంటుంది, అమ్మా నాన్న బ్రతికి ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. అమ్మమ్మతో కేక్ తెస్తాను అని చెప్పాను, కాని అమ్మగారు కేక్ ఇవ్వలేదు. ఇప్పుడు నేనేం చేయాలి?
అలా ఏడుస్తూ ఉండగా జెసికాకి ఏదో శబ్దం వినిపిస్తుంది. కాపాడండి, నన్ను ఎవరైనా రక్షించండి, ఎవరైనా దయచేసి నాకు సహాయం చెయ్యండి. శబ్దం విని జెసికా అటూ ఇటూ చూడటం మొదలుపెడుతుంది. ఇక్కడ ఎవరో ప్రమాదంలో ఉన్నారు, నేను వారిని కాపాడాలి. ఈ శబ్దం అడవిలో నుంచి వస్తుంది, నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి. ఇలా ఆలోచిస్తూ జెసికా అడవి వైపు వెళ్లసాగింది. అలా కొంత దూరం నడిచిన తర్వాత ఆమెకు ఒక దేవకన్య చెట్టుకు కట్టేసి కనిపిస్తుంది. దేవకన్య సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. జెసికా త్వరగా దేవకన్య దగ్గరకు వెళ్లి దేవకన్యను విడిపిస్తుంది. జెసికా దేవకన్యతో ఇలా అంటుంది. మీరు ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? మిమ్మల్ని ఎవరు ఇలా చెట్టుకు కట్టేశారు? నేను ఒక కొంటె దేవకన్యను. ఒక మాయదారి మంత్రగత్తె నన్ను ఇక్కడ బంధించింది. నువ్వు వచ్చి నా ప్రాణాన్ని కాపాడావు. కొంటె దేవకన్య, మీరు దేవలోకంలో ఉంటారా? అవును, నేను దేవలోకంలో ఉండేదానిని. కాని నా అల్లరి చేష్టలకు శిక్షగా మా దేవలోకపు మహారాణి నన్ను దేవలోకం నుంచి వెలివేసింది. అందుకే నేను ఈ అడవిలో నివాసం చేస్తున్నాను. ఒకరోజు నేను ఈ అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉండగా ఒక మంత్రగత్తె నా దగ్గరకు వచ్చి ఇలా అంది. ఆగు, నీకు దొరికిన ఆహారం నాకు ఇచ్చేయ్, లేదంటే నేను నిన్ను బంధించేస్తాను. నీకు నా ఆహారం ఇచ్చేస్తే మరి నేనేం తినాలి? నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వవా? అయితే నిన్ను వదిలిపెట్టను అంటూ మంత్రగత్తె దేవకన్య మీదకు అగ్నిగోళం విసురుతుంది. వెంటనే దేవకన్య తన మంత్రదండంతో వర్షాన్ని కురిపించి ఆ అగ్నిగోళాన్ని ఆర్పేస్తుంది. ఏమిటే నీ ధైర్యం? మా మాయాలోకపు మహారాణి నాకు ఇచ్చిన ఈ మంత్రదండం నాతో ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. అయితే నేను నీ మంత్రదండం నాశనం చేస్తా అంటూ మంత్రగత్తె దేవకన్య చేతిలో నుంచి మంత్రదండాన్ని తీసుకొని నదిలోకి విసిరేస్తుంది. దేవకన్య ఎంత ప్రయత్నం చేసినా మంత్రదండాన్ని పట్టుకోలేకపోతుంది. ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవరూ కాపాడలేరు. వద్దు, నన్నేం చేయకు, కావాలంటే నా ఆహారం తీసుకో. దేవకన్య ఎంత బ్రతిమలాడినా మంత్రగత్తె ఏమాత్రం కనికరించకుండా దేవకన్యను చెట్టుకు కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే. నువ్వు మంత్రదండం వెతకడంలో నాకు సహాయం చేస్తావా? తప్పకుండా దేవకన్య. ఇలా వారిద్దరూ వెతుకుతూ ఉంటారు. జెసికాకు మంత్రదండం కనిపిస్తుంది. తను వెంటనే నదిలోకి దూకి మంత్రదండం తీసుకొని వస్తుంది. అప్పుడు దేవకన్య మాట్లాడుతూ ఇలా అంటుంది. ధన్యవాదాలు. నన్ను నా మంత్రదండాన్ని కాపాడినందుకు నేను నీకు ఎంతో రుణపడి ఉంటాను. చెప్పు జెసికా, నీకు ఏం కావాలి? నువ్వు కోరుకున్నది ఏదైనా ఇస్తాను. నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు దేవకన్య. ఒక చిన్న క్రిస్మస్ కేక్ ఇవ్వగలరా? నేను మా అమ్మమ్మతో కేక్ తెస్తాను అని చెప్పి వచ్చాను. నేను నీకు ఏదైనా పెద్ద బహుమతి ఇవ్వాలని అనుకున్నాను. నువ్వేమో చిన్న క్రిస్మస్ కేక్ అడుగుతున్నావు. అయితే సరే, నేను నీకు ఒక మాయా క్రిస్మస్ కేక్ ఇస్తాను అంటూ దేవకన్య ఒక మాయా క్రిస్మస్ కేక్ను ప్రకటిస్తుంది. ఆ కేక్ ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదిగో, ఈ కేక్ ఆకారంలో ఉన్న బొమ్మను తీసుకో. ఈ క్రిస్మస్ కేక్ నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది. దీన్ని నువ్వు ఒక రహస్యమైన చోట దాచి ఉంచాలి. ఎవ్వరికీ మాయా క్రిస్మస్ కేక్ రహస్యాన్ని చెప్పకూడదు. కానీ నాకిప్పుడు క్రిస్మస్ వేడుకల కోసం ఒక క్రిస్మస్ కేక్ కావాలి.
ఎంత అమాయకురాలివి జెసికా నువ్వు. ఈ మాయా క్రిస్మస్ కేక్ని అడిగి ఇంకో కొత్త క్రిస్మస్ కేక్ తీసుకో. మీరు నాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. మీ సహాయం నాకు జీవితాంతం గుర్తుంటుంది. జెసికా దేవకన్యకు ధన్యవాదాలు చెప్పి మాయా క్రిస్మస్ కేక్ను తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. ఇక దేవకన్య తన మంత్రదండం దొరికినందుకు చాలా సంతోషించి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోతుంది. మార్గం మధ్యలో జెసికా ఇలా అనుకుంటుంది, ఈ మాయా క్రిస్మస్ కేక్ బొమ్మ అమ్మమ్మకు కనిపించకుండా ఇంట్లోకి ఎలా తీసుకెళ్ళాలి? ఇలా అనుకుంటూ ఉండగా జెసికాకు ఒక బాక్స్ కనిపిస్తుంది. వెంటనే జెసికా ఆ బాక్స్లో కేక్ పెట్టుకుంటుంది. ఆ బాక్స్ తీసుకుని జెసికా నెమ్మదిగా నడుస్తూ వంటగదిలోకి వెళ్తుంది. అమ్మయ్యా, అమ్మమ్మ కేక్ని చూడలేదు. మాయా క్రిస్మస్ కేక్, నాకొక క్రిస్మస్ కేక్ ఇవ్వవా? అలా అనగానే కేక్ ప్రత్యక్షమవుతుంది. జెసికా మాయా క్రిస్మస్ కేక్ ఇచ్చిన క్రిస్మస్ కేక్ను చూసి ఆశ్చర్యపోతుంది. ఈ కేక్ అద్భుతంగా ఉంది. అమ్మమ్మ ఈ కేక్ని చూసి ఎంత సంతోషిస్తుందో. ఇక వెంటనే ఈ మాయా క్రిస్మస్ కేక్ని జాగ్రత్తగా దాచి ఉంచాలి. జెసికా మాయా క్రిస్మస్ కేక్ను వంటగదిలో భద్రపరిచి తన అమ్మమ్మ దగ్గరకు క్రిస్మస్ కేక్ను తీసుకుని వెళ్తుంది. కేక్ను చూసి అమ్మమ్మ ఇలా అంటుంది, నా బంగారు తల్లి, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావు. నా జీవితంలో మొదటిసారి క్రిస్మస్ రోజున కేక్ కట్ చేస్తున్నా. నువ్వు ఇంకా గొప్పగా ఎదగాలి తల్లి. నువ్వు ఇక నుంచి నా కోసం కష్టపడుతూ నా కోసం వంట చేయడం మానేస్తే నేను గొప్పగా ఎదుగుతానే అమ్మమ్మ. ఇలా అనుకుంటూ జెసికా అమ్మమ్మ నవ్వుకుంటూ కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. క్రిస్మస్ కేక్ సహాయంతో వారికి ఒక పెద్ద కారు, బంగ్లా, మంచి తిండి, బట్టలు వస్తాయి. వారి జీవితం ఆనందమయం అవుతుంది. జెసికా మాయా క్రిస్మస్ కేక్ సహాయంతో పేద ప్రజలందరికీ తనకు తోచిన సహాయం చేస్తూ ఉంటుంది. అందరికీ మెరీ క్రిస్మస్ అండ్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథలో మీకు నచ్చిన భాగం ఏమిటో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్.